హాయ్, దిస్ ఈజ్ రవి వీడే. చాలామంది వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు, అలాగే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని ఈమెయిల్ చేస్తున్నారు. అయితే అన్నిటికీ నేను రెస్పాండ్ కాలేను, బట్ స్టిల్ నా వీడియోస్ చెక్ చేస్తుండండి. ఎందుకంటే నేను ఈ వేటికైతే రెస్పాండ్ అవుతుంటానో వాటిల్లో మీకు వేరే సమస్యలకు కూడా సొల్యూషన్స్ దొరుకుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక ఆయన యాంకిలోజింగ్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు. ఆయన ఇష్యూకి నేను సొల్యూషన్ కానీ అసలు ఎక్స్ప్లెనేషన్ కానీ ఇస్తాను. సో ఇదే మీకు వేరే ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ, ల్యూపస్ కానీ, సోరియాసిస్ కానీ, ఇలాంటి వేరే అనేక జబ్బులకి ఈ సొల్యూషన్ పనిచేస్తుంది. కాబట్టి ఇది కామన్ సొల్యూషన్, ఎందుకంటే కామన్ రూట్ కాజ్ కాబట్టి డెఫినెట్లీ దీన్ని కూడా ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈయన విషయంలో ఒక వెరీ గుడ్ థింగ్ ఒకటి జరిగింది రీసెంట్లీ. అదేంటి అంటే, ఈయన నాకు 6th మార్చ్న ఆయన తీసుకున్న రిపోర్ట్స్ పంపించారు. నెక్స్ట్ 30th జూలై రీసెంట్లీ, నేను కాక మొన్న మళ్ళీ ఫ్రెష్గా నాకు రిపోర్ట్స్ తీసుకుని నాకు పంపించేది అనమాట. 6th మార్చ్న 30th జూలైకి ఆయన హార్మోన్స్ కొంచెం బాగా అయినాయి. ఆయన డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఆయన అరౌండ్ ఆ టైంలోనే నా ఛానల్ ఫాలో అవడం స్టార్ట్ చేసి, నేను డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో, ఏవైతే బేసిక్ సప్లిమెంట్స్ తీసుకోవాలో అవి చెప్పాను. నా వీడియోస్, నా పాత వీడియోస్లో చూసి ఆ వీడియోస్ చూసి ఆ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసాక ఈ బెటర్మెంట్స్ జరిగినాయి. సో ఆ కంపారిజన్ రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను మీకు అవి షేర్ చేస్తాను. ఆయనకి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉంది. ఆయన ఏజ్ ఇప్పుడు 17 ఇయర్స్ నుంచి కూడా ఉంది. సో ఆ సమస్య గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఏ విధంగా సప్లిమెంట్స్ వాడడం వల్ల, ఏ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఆయనకి చేంజెస్ జరిగినాయి కూడా ఒక క్విక్గా చూద్దాం ఒకసారి. సో ఏంటంటే, ఆయన HbA1c 5.8 ఉంది ఇప్పుడు 6th మార్చ్న. 30th జూలై 5.2కి వచ్చింది. ఆయన వాడిన సప్లిమెంట్స్ ఏంటి? వైటమిన్ D3, వైటమిన్ K2, ఆల్ఫా లిపోలిక్ యాసిడ్, క్రోమియం పికాలనేట్. ఆల్ఫా లిపోలిక్ యాసిడ్, క్రోమియం పికాలనేట్ రెండు కూడా డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. అవి ఏంటంటే, మైన్యూట్ లెవెల్లో మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం, అంటే మీ డయాబెటీస్ లెవెల్ని తగ్గించడం. ఈయన విషయంలో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? 5.8 అంటే జస్ట్ ప్రీ డయాబెటిక్, అక్కడి నుంచి నో డయాబెటిక్ 5.2 కంప్లీట్ నార్మల్ పర్సన్ కింద ఆయన కన్వర్ట్ అయ్యేది. ఇప్పుడు ఎంతకాలంలో? 6th మార్చ్ టు 30th జూలై, లెస్ దాన్ 5 monthsలో ఆయన చేంజ్ అయ్యారు. అప్పుడు ఆయన విటమిన్ డి టోటల్ 25.28 ఉంది, ఇప్పుడు 41.64, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇంకా మేబీ సప్లిమెంట్ డోస్ పెంచవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. అండ్ విటమిన్ B12 507 ఉండేది, ఇప్పుడు 547 అయింది. నెక్స్ట్ టెస్టోస్టెరాన్ 470, 469 చేంజ్ లేదు. మరి మీకు అదే తగ్గిపోయింది అన్నట్లు కాదు, సేమ్ వాల్యూ, చేంజ్ లేదు. కానీ థైరాయిడ్ చూస్తే ఇక్కడ T3 88 ఉంది మార్చ్లో, ఇప్పుడు 114 ఉంది, 114, అంటే బాగా ఇంప్రూవ్ అయింది. T4 9.1 సేమ్ ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. అప్పుడు 9.1, ఇప్పుడు 9.1. TSH అప్పుడు 5 ఉంది, ఇప్పుడు 2.94 ఉంది. ఇది కొంచెం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి చేంజ్. నేను చాలామంది చెప్తుంటాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంటుంది అని. ఇక్కడ ఏంటంటే, T4 అప్పుడు 9.1, ఇప్పుడు 9.1. అంటే T4 అంటే ఏంటి? ఇన్యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్, అంటే మన బాడీకి కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. ఇది యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ T3 కింద కన్వర్ట్ అవ్వాలి. అది కన్వర్ట్ ఎక్కడ అవుతుంటుంది? మన లెవెల్లో అవుతుంటుంది, బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో కన్వర్షన్ జరుగుతుంటుంది. మోస్ట్లీ లెవెల్లో ఎక్కువ అవుతుంటుంది. సో మార్చ్లో ఏంటి కన్వర్ట్ అయినప్పుడు 88 వాల్యూ దాకానే వచ్చింది, ఇప్పుడు 114 వచ్చింది. అంటే కన్వర్షన్ బాగా అవుతుంది. ఇప్పుడు ఎందుకు బాగా అవుతుంది? సెల్స్ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది. ఆయన అప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువ ఉండేది, ఇప్పుడు 5.2 అయింది. అంటే 5.8 నుంచి 5.2 అంటే ఆయన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది, అంటే డయాబెటీస్ లెవెల్ తగ్గింది, అంటే సెల్స్ బాగా పనిచేస్తున్నాయి. బాగా పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది? కన్వర్షన్స్ బాగా అవుతాయి. మీ బాడీలో థైరాయిడ్ కన్వర్షన్ కరెక్ట్గా జరిగి యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ బాగా 114 లెవెల్కి వచ్చింది. అంటే థైరాయిడ్ కన్వర్షన్ బాగా అవుతుంది, అంటే థైరాయిడ్ ప్రొడక్షన్ బాగున్నట్టు లెక్క అనమాట. అంటే ప్రొడక్షన్ సేమ్ ఉన్నప్పటికీ బాగా కన్వర్ట్ అయ్యి మీకు థైరాయిడ్ సమస్య లేకుండా ఉంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ TSH 5 ఉంది, ఇప్పుడు 2.94 ఉంది. మేబీ వీటి గురించి అవగాహన లేని వాళ్ళకి మీకు అర్థం కాకపోవచ్చు, బట్ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది.
ఇదేంటంటే టీఎస్హెచ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ని థైరాయిడ్ ప్రొడ్యూస్ చేయి అని చెప్పి హార్మోన్. ఇది అప్పుడు 5 ఉంది, అంటే అప్పర్ లిమిట్ బాగా ఎక్కువ దగ్గరగా ఉంది. ఇది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి. యాక్చువల్లీ కొన్ని హార్మోన్స్ తక్కువ ఉండాలి, కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఉండాలి మన బాడీలో. ఈ టీఎస్హెచ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇది 5 అంటే అప్పర్ లిమిట్ దగ్గరలో ఉంది, అంటే ఎక్కువ ఉంది. ఎందుకని అంటే థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి కష్టపడుతుంది అనమాట. ప్రొడ్యూస్ చేయి అని చెప్పాల్సి వస్తుంది మన బాడీకి. ఎందుకని ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కష్టపడతాయి. కానీ ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది కాబట్టి, ప్రీ డయాబెటిక్ నుంచి మామూలు వ్యక్తి లెవెల్కి వచ్చాడు కాబట్టి అంత కష్టపడట్లేదు. కాబట్టి టీఎస్హెచ్ 2.94కి వచ్చింది. తక్కువ కరెక్ట్గా ఎంత జనరేట్ అవ్వాలో అంత జనరేట్ చేస్తుంది. అండ్ T3 ఎక్కువ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే మీ థైరాయిడ్ సమస్య కూడా తగ్గుతుంది. కనెక్షన్ చూసారా? డయాబెటీస్, థైరాయిడ్ అన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి. మన హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే డయాబెటీస్ అనేది లేకుండా చూసుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఎనీవే ఈయన ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ లెవెల్కి వచ్చేది. దాంట్లో బాగా హెల్ప్ చేసింది విటమిన్ డి, విటమిన్ K2, ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అండ్ క్రోమియం పికాలినేట్. అదండి. సో సరైన టైంలో వాడాలి. సో ఆల్ఫా లిపోలిక్ యాసిడ్, క్రోమియం పికాలినేట్ ఇలాంటివి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వాడితే మీరు అసలు డయాబెటిక్ రిలేటెడ్ మెడిసిన్ వాడకుండానే జస్ట్ ఇవి సప్లిమెంట్స్, వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏమి ఉండవు, జస్ట్ సప్లిమెంట్స్. ఇవి వాడడం వల్ల మీరు డయాబెటీస్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా మీరు ప్రీ డయాబెటిక్ నుంచి మామూలు దీనికి వచ్చేయచ్చు. నా వైఫ్ విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళాక ఎగ్జాక్ట్లీ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్, క్రోమియం పికాలినేట్ వాడి కొంచెం డైట్ చేంజెస్ చేస్తే తన ప్రీ డయాబెటీస్ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది మళ్ళీ. ఎనీవే ఇది జస్ట్ ఆయన విషయంలో జరిగింది ఒకటి, జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ అసలైన సమస్యకు ఇప్పుడు వచ్చేద్దాం. ఆయన మిగిలిన రిపోర్ట్స్ కూడా చూసి ఆయనకున్న యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈయన మిగిలిన రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్ మొన్న తీసుకున్న రిపోర్ట్స్ ఏంటంటే హోమోసిస్టిన్ 17.7 ఉంది. లెస్ దెన్ 30 ఉండాలి అని ల్యాబ్లో చెప్పినప్పటికీ 17.7 అంటే మైల్డ్ లెవెల్లో ఇన్ఫ్లమేషన్ ఉంది. హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ ఇది 5.74 ఉంది, చాలా ఎక్కువ ఉన్నట్లే. ఎందుకంటే ఇది 1 లోపల ఉంటే అసలు ఇన్ఫ్లమేషన్ లేనట్లు, 3 లోపల ఉండొచ్చు అని ల్యాబ్లో అంటారు. కానీ 1 దాటిందంటే మైల్డ్గా ఉన్నట్టు, 3 దాటిందంటే డెఫినెట్లీ ఇన్ఫ్లమేషన్ బాగానే ఉన్నట్లు. అంటే 5.74 అంటే ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో చాలా మందిలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటుంది అది. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ని డెఫినెట్లీ తక్కువగా తీసుకోకూడదు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. లైపోప్రోటీన్ ఏ 34.29 ఉంది. ఇది ఒక రకమైన కొలెస్ట్రాల్. ఇది అన్ఫార్చునేట్లీ తగ్గించడం చాలా కష్టం. చాలా నియాసిన్ లాంటివి వాడితే కొంత తగ్గుతుంది. ఇంకా కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడితే తగ్గుతుంది. వీటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో చేశాను. బట్ ఎనీవే ఇప్పుడు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయను. నెక్స్ట్ సెరం కాపర్ 164.25 ఉంది. ఇది మీరు గమనించాలి. చాలామంది కాపర్ గ్లాసులో తాగడం మంచిది కదా, కాపర్ పెట్టి నీళ్ళు శుద్ధి చేసుకుంటే మంచిది కదా అనుకుంటుంటారు. కానీ ముందు వాళ్ళు సెరం కాపర్ టెస్ట్ చేసుకోవాలి. ఇది కాపర్ అనేది ఈ మధ్య చాలామందిలో టాక్సిసిటీ పెరుగుతుంది. కాపర్ టాక్సిసిటీ హెల్దీ కాదు. సో ఎప్పుడైనా మీరు కాపర్ ఫ్లాస్క్లో వాడుతున్నా, గ్లాసులు వాడుతున్నా ముందు అసలు మీరు వాడచ్చా లేదా చెక్ చేయండి. నిజానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కాపర్ గ్లాసుల్లో తాగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ కాలంలో చాలామందిలో టాక్సిసిటీ పెరగడం వల్ల అనవసరంగా కాపర్ గ్లాసులో వాటర్ తాగి ఇంకా పెంచుకుంటున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ముందు ఒకసారి ఈ ప్లాన్లోకి వెళ్ళే ముందు కాపర్ గ్లాసులు వాడాలి, కాపర్ వాటర్ బాటిల్స్ వాడాలి, లేకపోతే కాపర్ తేగేసి వాటర్ని క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి పాత్కి వెళ్ళే ముందు మీ కాపర్ ఎంతుందో చూసుకోండి. మీది ఎప్పుడూ కూడా ఈ అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి మధ్యలో ఏదైతే వాల్యూ ఉంటుందో అది దానికి అటు ఇటు ఉండాలి తప్పించి మరీ ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో ఒకవేళ కాపర్ రిలేటెడ్ ఏమైనా తీసుకుంటుంటే దాన్ని ఆపేయాలి. నెక్స్ట్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ 262 ఉంది. అండ్ హెచ్డిఎల్ 45 ఉంది. టోటల్ కొలెస్ట్రాల్ డెఫినెట్లీ ఎక్కువ ఉంది. హెచ్డిఎల్ 45 ఉంది, మరి అంత సూపర్గా ఉన్నట్టయితే కాదు. ఎల్డిఎల్ 164 ఉంది, ఎక్కువ ఉంది. ట్రైగ్లిసరైడ్స్ ఇది డేంజర్. ఇది 181 ఉంది, డెఫినెట్లీ ఎక్కువ ఉంది. అండ్ విఎల్డిఎల్ 36.2 ఇది విత్ ఇన్ లిమిట్స్లోనే ఉంది. బట్ ఓవరాల్గా మనకు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి లివర్ ఎక్కువ కొలెస్ట్రాల్ని జనరేట్ చేస్తుంది. సో డెఫినెట్లీ దీన్ని కూడా ఫిక్స్ చేయాలి. అయితే ఈయన విషయంలో మనం డైరెక్ట్లీ దీన్ని ఫిక్స్ చేసేద్దాం కాబట్టి ఇది లివర్ ఇష్యూ కాబట్టి లివర్ని ఫిక్స్ చేసేద్దాం అని వెళ్ళకూడదు. ఈయన విషయంలో మెయిన్ రూట్ కాజ్ ఏంటి? ఆటో ఇమ్యూన్ కండిషన్. మనం దాన్ని ఫిక్స్ చేయాలి. సో లివర్ని మనం పక్కన పెట్టవచ్చు,
దాన్ని ఫిక్స్ చేస్తే లివర్ ఈ కొలెస్ట్రాల్ జనరేట్ చేసి ఇష్యూ కూడా ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఫిక్స్ చేస్తే ఇన్ఫ్లమేషన్ ఫిక్స్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఫిక్స్ అయితే కొలెస్ట్రాల్ ఇష్యూ ఫిక్స్ అవుతుంది. కొలెస్ట్రాల్ ఇష్యూ ఫిక్స్ అయితే లివర్ ఇష్యూ కూడా ఫిక్స్ అవుతుంది. బట్ ఓవరాల్గా లివర్ ప్రస్తుతానికి ఆయన ఏజ్ 27 కాబట్టి ఇంకా పెద్దగా ఏమీ అవ్వలేదు, ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఏం కాలేదు, అంత లివర్ వాల్యూస్ బాగానే ఉన్నాయి ఇక్కడ. అయితే నేను ఇంకా ఆయన అల్ట్రాసౌండ్ అబ్డామిన్ టెస్ట్ చేయించలేదు. ఫస్ట్ ఆయన మెయిన్ ఇష్యూని అడ్రస్ చేద్దాం. అడ్రస్ చేసాక అప్పుడు లివర్ని చెక్ చేసి చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మెయిన్ ఇష్యూని చెక్ చేద్దాం. ఇవి కూడా చూద్దాము, ఎమిలీస్ లైపేజ్ ఇవి ఈయన విషయంలో చూద్దాం, అందరి విషయంలో కాదు. ఎందుకంటే ఈయనకి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఒకటే కాదు, అది 27 years ఇప్పుడు ఏజ్ కదా. 2011లో 17 years ఉన్నప్పుడు వచ్చింది. ఇది నేను నిన్ననే ఈ అబ్బాయితో మాట్లాడాను ఫోన్ చేసి. అందరితో నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఎందుకంటే ఒకరితో ఒకసారి మాట్లాడాను అంటే ఇంకా చాలామంది కంటిన్యూస్గా ఇంకా వాట్సాప్లో మెసేజెస్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పక్కింటి వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఎదురింటి వాళ్ళ సమస్యలు, ఇంకా అలాగా ఇంకా ఏంటంటే ఇంకా అతుక్కుపోతున్నారు. దానివల్ల ఏంటంటే నేను మిగిలిన వాళ్ళతో ఇంకా మాట్లాడడానికి అవ్వట్లేదు. ఒకళ్ళతోనే అలాగా వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు చేయలేం కదా. సో అందుకని నేను ఇంకా మ్యాక్సిమం ఎవరికి ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు. బట్ ఈయన విషయంలో ఈయన కొంచెం ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సీరియస్ ఇష్యూ కాబట్టి, 27 years కాబట్టి, ఈయన హెల్త్ కాంప్లికేషన్స్ త్వరగా వచ్చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇతనితో ఫోన్ చేసి మాట్లాడాను అనమాట. ఎందుకంటే ఎనీ హెల్ప్ మనం చేసామంటే కరెక్ట్ పర్సన్కి చేయాలి కాబట్టి. సో ఫోన్ చేసి మాట్లాడాను. ఈయనకి 17 years అప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఫస్ట్ టైం వచ్చినట్లు తెలిసింది. ఎందుకంటే బాడీ పెయిన్స్ భయంకరంగా ఉంటాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్తో బాధపడుతున్న ఎవరినన్నా చూడండి, ఒకసారి అడిగి చూడండి, సూసైడల్ థాట్స్తో బాధపడుతుంటారు. అందరూ సూసైడల్ థాట్స్ వస్తుంటే విపరీతంగా బాధపడుతుంటారు. వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్, అసలు మామూలుగా బాడీ పెయిన్స్ మామూలుగా ఉండవు. అది అతనికి ఎప్పుడు వచ్చింది? 17 years అప్పుడు. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన టైంలో, యూత్లో ఉన్న టైంలో ఇలాంటిది వచ్చిందంటే ఎంత దారుణంగా ఉంటుంది ఆలోచించండి. సో చాలామంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి హెల్త్ సమస్యలు లేనంత కాలం. బట్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకనే మనం ఏ సమస్యలు లేనప్పటికీ, హెల్తీగా ఉన్నప్పటికీ కూడా ఆ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తుండాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేయాలి, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, మంచి స్ట్రెస్ రిలీఫ్ పనులు చేస్తుండాలి. ఎనీవే 17 years అప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చింది. ఆ తర్వాత 2016లో ఇంకొక ఆటోఇమ్యూన్ కండిషన్ వచ్చింది, గ్రేవ్స్ డిసీజ్. ఆ గ్రేవ్స్ డిసీజ్ అంటే ఏంటంటే అది వచ్చినప్పుడు థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనమాట, ఒకేసారి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. బాడీ మొత్తం మజిల్ అంతా చచ్చిపోయి, సన్నగా అయిపోయి, బోన్స్ సన్నగా అయిపోయి, ఇంకా మనిషి ఇంకా స్కెలిటన్లా అయిపోయి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాంటీ థైరాయిడ్ మెడికేషన్ ఉంటుంది, అది కోర్స్ వాడడం వల్ల అప్పుడే తగ్గింది యాక్చువల్లీ. ఆ తర్వాత మళ్ళీ ఆటోఇమ్యూన్ రిలేటెడ్ అక్యూట్ ప్యాన్క్రియాటైటిస్ వచ్చింది. అది వచ్చినా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. అది వచ్చినప్పుడు బేసికల్లీ ఈ ఎమిలీస్ లైపేజ్ వీటి ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఆయనకి తగ్గినాయి. అదే ఆటోఇమ్యూన్, ఇది ప్యాన్క్రియాటైటిస్ కానీ, అక్యూట్ ప్యాన్క్రియాటైటిస్ కానీ, గ్రేవ్స్ డిసీజ్ కానీ అవి తగ్గినాయి. ప్రస్తుతానికి అవి లేవు. బట్ ఆటోఇమ్యూన్ కండిషన్ బాడీలో ఉందంటే ఎప్పుడన్నా అవి మళ్ళీ రావచ్చు. బట్ ఈయన చాలా రెగ్యులర్గా డైలీ చాలా మంచి 1.5 hour వర్కౌట్స్ చేసి, యోగా చేసి, HIIT చేసి చాలా మంచి కండిషన్లో బాడీని ఉంచుకుంటూ అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాడు ఈయన. బట్ స్టిల్ ఆ కండిషన్ ఉంది, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అలాగా ఏడిపిస్తూనే ఉంది. ఎనీవే ఎమిలీస్ కరెక్ట్గా ఉంది, లైపేజ్ కరెక్ట్గా ఉంది అంటే పెయిన్క్రియాస్ బాగానే పనిచేస్తుంది, అంటే బాగానే క్రియేట్ చేస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని. ఆ పెయిన్క్రియాటైటిస్ ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు అనేది ఇది ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ కాల్షియం, యూరిక్ యాసిడ్ ఇవన్నీ బాగానే ఉన్నాయంటే ఇవి చెప్పాలంటే ఇవి ఎప్పుడు బాగుంటాయి? మీ లివర్ అండ్ కిడ్నీస్ బాగా పనిచేస్తున్నప్పుడు బాగుంటాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే లివర్, కిడ్నీ కూడా అంత తేడాగా పనిచేస్తున్నట్లయితే లేవు, ఇండికేషన్స్ లేవు. సో ఇది రిపోర్ట్. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఏంటి ఆయన రిపోర్ట్ చూసాం కదా. ఆయన రిపోర్ట్లో ఏంటంటే ఒక లివర్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ మనం టార్గెట్ చేయాల్సింది కొలెస్ట్రాల్ ఇష్యూస్ని కాదు, ఇన్ఫ్లమేషన్ ఇష్యూస్ని కాదు. ఫస్ట్ మనం టార్గెట్ చేయాల్సింది అసలు రూట్ కాజ్ ఏంటి, ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్.
మనకు ఆటో ఇమ్యూన్ డిసీజులు మోర్ దాన్ 160 180 ఉన్నాయి యాక్చువల్లీ, చాలా ఉన్నాయి. లిస్ట్ చదివితే బాగా బోల్డ్ జబ్బులకి మెయిన్ రూట్ కాజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? లీకీ గట్. మోర్ దాన్ 90% ఆఫ్ కేసెస్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి లీకీ గట్టే రీజన్. అంటే 17 years టైంలో లీకీ గట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. లీకీ గట్టే అయి ఉంటుంది. జెనెటికల్లీ కూడా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో నేను మళ్ళీ నేను డీటెయిల్డ్గా మాట్లాడలేదు, బట్ ఆ టైంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు, ఎక్కువ జంక్ ఫుడ్, స్టార్చ్, షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. అదేంటి, దానికి లీకీ గట్కి సంబంధం ఏంటి? ఫస్ట్ లీకీ గట్ అంటే ఏంటో చెప్తాను, ఆ తర్వాత ఎందుకు అది వచ్చి ఉండొచ్చు, దాన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు కూడా చెప్తాను. ఇప్పుడు లీకీ గట్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, కానీ బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పాత వీడియోస్ చాలామంది చూడలేకపోతున్నారు. సో బేసికల్లీ ఇప్పుడు ఇది ఉందనుకుందాం, మన స్టమక్, ఇది స్టమక్, ఇది లివర్, ఇది గాల్ బ్లాడర్, ఇవి మన స్మాల్ ఇంటెస్టైన్స్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. లీకీ గట్ ఉండేది స్మాల్ ఇంటెస్టైన్స్లో. అంటే స్మాల్ ఇంటెస్టైన్స్లో హోల్స్ ఉంటే ఆ హోల్స్లోంచి ఫుడ్ పార్టికల్స్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంటే దాన్నే లీకీ గట్ అంటారు. మనకి దీన్ని ఎన్లార్జ్ చేసి చూస్తే, ఇమేజ్ బాగుంది కాబట్టి నేను తెచ్చాను. అసలు జనరల్లీ మన బాడీలో ఏ విధంగా ఈ డైజెషన్ అయ్యి మన బాడీలోకి న్యూట్రియంట్స్ వస్తాయంటే, మన స్టమక్లో ఫుడ్ డైజెషన్ అయ్యాక మెయిన్లీ ప్రోటీన్ అంతా డైజెషన్ అవుతుంది, ప్రోటీన్ అంతా బ్రేక్ డౌన్ అవుతుంటుంది, చైమ్ కింద అది మారుతుంది, నెక్స్ట్ ఇందులోకి వస్తుంది. ఇందులోకి మనకి ఇంటెస్టైన్స్లోనే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా డైజెస్ట్ అవుతుంటాయి. ఎందుకంటే ఇంటెస్టైన్స్లోకి వచ్చాక ఈ పెయిన్క్రియాస్ ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ని అందులోకి పంపించి, ఎమిలీస్ని పంపించి ఇక్కడ డైజెస్ట్ చేస్తుంటుంది, బ్రేక్ డౌన్ చేస్తుంటుంది కార్బోహైడ్రేట్స్ని. ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఇంటెస్టైన్స్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఫుడ్ ఇలాగ ముద్దగా అవుతూ ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని, ఇది వాల్ కదా, ఇంటెస్టైన్ వాల్ కదా, ఈ బ్లడ్ వెజల్స్లోకి న్యూట్రియంట్స్ వెళ్తాయి. ఈ మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, ఈ సెల్ మెంబ్రెయిన్స్ దీన్ని తీసుకుని ఆ ఫుడ్లోంచి ఇవి పీల్చుకుంటాయి న్యూట్రియంట్స్ని. మీ B12, మీ విటమిన్స్, మినరల్స్ మొత్తం అన్నీ ఇందులోంచి తీసుకుని ఈ బ్లడ్లోకి పంపిస్తాయి. సో అందుకని బ్లడ్లో మీకు కాల్షియము అన్నీ ఏంటంటే ఇందులోంచి ఇలా వెళ్తాయి అనమాట ఇందులోకి. సో ఆ విధంగా మీ బ్లడ్లోకి ఇవన్నీ వస్తాయి. మీ బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ లెవెల్స్ మాకు తెలుస్తుంటాయి అనమాట. సో అవన్నీ మీకు అందులోకి వచ్చేది అలాగా ఇంటెస్టైన్స్లో ఫుడ్ డైజెస్ట్ ఇక్కడ నుంచి మెంబ్రెయిన్స్ లాక్కున్నప్పుడు కదా. అయితే ఇది రెగ్యులర్గా జరిగే పని. సో ఇందులో ఉండి ఫుడ్ బయటకు రాదు, ఓన్లీ న్యూట్రియంట్స్ బ్లడ్లోకి వెళ్తాయి, అలా జరగాలి మామూలుగా. కానీ లీకీ గట్ ఉంటే, లీకీ గట్ అంటే ఎక్కడైనా చిన్న చిరిగి ఉందనుకుందాం, ఇంటెస్టైన్కి ఇలా చిరిగింది అనుకుందాం, అందులోంచి ఫుడ్ బయటకు వచ్చేసింది, ఇంటెస్టైన్స్ నుంచి బయటకు వచ్చేసింది. అంటే ఏంటి, ఇదిగో ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉన్నాయి కదా, వీటిలోంచి బయటకు వచ్చేస్తుంది ఫుడ్, చిన్న పార్టికల్స్. మన ఇమ్యూన్ సిస్టమ్, మోస్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ 80 to 90% ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఇంటెస్టైన్స్ చుట్టుపక్కలే ఉంటుంది. అక్కడే ఎందుకు ఉంటుందంటే, మనకి బయట నుంచి లోపలికి ఏమన్నా రావాలి అంటే బయట ఎన్విరాన్మెంట్లోంచి నోట్లోంచి వచ్చి ఇలాగ ఇంటెస్టైన్స్లోంచే బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి లేకపోతే ఇప్పుడు నోట్లోంచి ఏదైనా వచ్చినా మనకు అంతా లోపల మంచి పటిష్టంగా ఉంటే అలా ఇంటెస్టైన్స్ నుంచి వెళ్ళిపోయి అలాగ బయటకు వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లం లేదు. కానీ మన బాడీలోకి ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లోంచి వెళ్తే గొంతులోంచి రాదు, లేకపోతే పెద్ద బేగులోంచి రాదు, ఇంకెక్కడ ఛానల్స్లోంచి రాదు, మనకి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది? మనకి కొంచెం డెలికేట్గా ఉండి స్టమక్లోంచి కూడా కాదు. స్టమక్ అంటే ఇది కూడా చాలా గట్టిగా ఉంటుంది, స్టమక్ వాల్స్ చాలా గట్టిగా ఉంటాయి, ఎందుకంటే HCl స్ట్రాంగ్ HCl జనరేట్ చేస్తుంటాయి. సో అక్కడి నుంచి కూడా బయటకు రాదు. మనకి వీక్గా ఉండే పార్ట్ ఇంటెస్టైన్స్. ఆ ఇంటెస్టైన్స్లోంచే లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంటెస్టైన్స్ బయటే రెడీగా ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్, పోలీసులాగా అనమాట. ఏదైనా వచ్చిందంటే బాధేయడం, అటాక్ చేయడం అనమాట. సో మొత్తం మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఇక్కడే ఉంటుంది. మనం కోవిడ్కి ఇమ్యూనిటీ పెంచుకోవాలంటాం కదా, ఆ ఇమ్యూనిటీ అంతా ఇక్కడే ఇంటెస్టైన్స్ చుట్టుపక్కలే ఉంటుంది. సో ఇమ్యూన్ సెల్స్ అనమాట బేసికలీ. సో ఎప్పుడైతే ఈ ఇంటెస్టైన్స్ హోల్స్ ఉండి ఫుడ్ బయటకు వస్తుందో, ఇమ్యూన్ సిస్టమ్ వాటిని అటాక్ చేస్తుంది కదా. అటాక్ చేస్తుంది, అంత బాగానే ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి మీకు ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ని అటాక్ చేసినప్పుడు ఆ ప్రోటీన్స్తో మ్యాచ్ అయ్యి మీ బాడీలో ప్రోటీన్స్ కూడా ఉంటాయి.
అది అక్కడే కాదు, మీకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇక్కడే కాదు, మీకు అక్కడే ఉండి మొత్తం మిగిలిన దాంట్లో కూడా ఉంటుంది కదా. చాలా వరకు ఇక్కడ ఉంటుంది కదా, బట్ మిగిలిన బాడీలో కూడా ఉంటుంది అన్ని చోట్ల. ఇమ్యూన్ సెల్స్ సిగ్నల్స్ వెళ్తుంటాయి, వాటికి వీటికి మధ్య పాస్ అవుతుంటాయి. సో ఒక చోట ఇమ్యూన్ సెల్ ఉందంటే అది వేరే చోట ఇమ్యూన్ సెల్స్ కూడా చెప్తుంటుంది, ఓకే ఈ ప్రోటీన్ ఎక్కడైనా కనిపిస్తుందంటే దాన్ని అటాక్ చేయని చెప్పి. సో ఇంటెస్టైన్స్ నుంచి బయటకు వచ్చిన ప్రోటీన్ అటాక్ చేసినప్పుడు దాంతో మ్యాచ్ అయ్యే ప్రోటీన్ సెల్స్ మీకు థైరాయిడ్ దగ్గర ఉందనుకుందాం, థైరాయిడ్ని అటాక్ చేస్తాయి. హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ వస్తుంది అప్పుడు. అదే మీ బోన్స్లో ఉందనుకుందాం, బోన్స్ని జాయింట్స్ని అటాక్ చేస్తాయి, అప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వస్తుంది. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే. మీకు ఆ వెన్నుపూస దగ్గర ఉండి అవి మ్యాచ్ అయితే, మీకు ఫుడ్లో వస్తున్న వాటిలోంచి మ్యాచ్ అయితే, ఇది ఇక్కడ ఫుడ్ పార్టికల్స్ని అటాక్ చేయడం కాకుండా ఆ వెన్నుపూస దగ్గర ఫుడ్ పార్టికల్స్ని అటాక్ చేయడం వల్ల మీకు అక్కడ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వస్తుంది. పెయిన్ క్రియాస్ దగ్గర నుండి వాటితో మ్యాచ్ అయితే మీకు పెయిన్ క్రియాస్ అటాక్ చేస్తుంది, టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. చాలామంది చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ వస్తుంటుంది. ఎందుకని వాళ్ళ ఇంటెస్టైన్స్ ఇంకా సరిగ్గా డెవలప్ కాకుండా, వాళ్ళు కొంచెం వాళ్ళ తీసుకుంటున్న ఫుడ్లోంచి కార్బోహైడ్రేట్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం వల్ల ఇలా లీకీ గట్ వచ్చి వాళ్ళకి అది అటాక్ చేస్తూ పెయిన్ క్రియాస్ అటాక్ చేయడం వల్ల చాలామంది చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఇలాగే సోరియాసిస్ ఎలాగా సేమ్ ఆ ప్రోటీన్స్ మీ స్కిన్ సెల్స్తో మ్యాచ్ అవ్వడం వల్ల, స్కిన్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల మీకు సోరియాసిస్ వస్తుంది. అన్నీ మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మయోకార్డైటిస్, మయోపెరికార్డైటిస్ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే ఏంటి? హార్ట్ ఇన్ఫ్లమేషన్. ఆ హార్ట్ దగ్గర ఉన్న సెల్స్ మ్యాచ్ అయితే హార్ట్ సెల్స్ని అటాక్ చేస్తాయి, అప్పుడు హార్ట్ ఇన్ఫ్లమేషన్, మయోకార్డైటిస్, పెరికార్డైటిస్. చిన్న వయసులో హార్ట్ డిసీజెస్ చచ్చిపోతుంటారు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల. సో ఇవన్నిటికీ రీజను ఇదనమాట, ఇంటెస్టైన్స్. సో ఇప్పుడు ఈయనకి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ రావడానికి కూడా రీజన్ ఇదే. ఈయనకి నెక్స్ట్ గ్రేవ్స్ డిసీజ్ రావడానికి కూడా రీజన్ ఇదే. ఎందుకని? థైరాయిడ్ అటాక్ చేసినాయి. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ ప్యాన్క్రియాటిస్ రావడానికి కూడా ఇదే రీజన్. ఎందుకని? ప్యాన్క్రియాస్తో మ్యాచ్ అయ్యి ప్యాన్క్రియాస్ని అటాక్ చేసినాయి. ఇది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళ అన్నయ్యకి కూడా వచ్చింది. సేమ్ వీళ్ళ అన్నయ్యకి కూడా ఇలాగే వచ్చిందంటే వీళ్ళ అన్నయ్యది కూడా సేమ్ ఇదే లీకీ గట్ ఇష్యూ ఉంటుంది. అంటే ఏంటి? లీకీ గట్ అనేది జెనెటిక్గా అని మీద అడగవచ్చు. లీకీ గట్ అనేది కొంత విషయాల్లో జెనెటిక్కే. అయితే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం ఇది జెనెటిక్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఇద్దరిది కూడా జీన్స్ సేమ్ కాబట్టి, జీన్స్లో వాళ్ళ ఇంటెస్టైన్స్ ఇంకా ఆ ఏజ్ సరిగ్గా డెవలప్ అయి ఉండకపోవచ్చు. బట్ వీళ్ళు కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ తినడం ఇలాంటివి చేసి ఉండొచ్చు ఆ ఏజ్లో. అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేబీ అదే ఫుడ్ ఎక్కువ పెట్టుండొచ్చు. సో అందువల్ల మీకు వాళ్ళకి ఆ టైంలో వచ్చి ఉండొచ్చు. సో జెనెటిక్ అనేది కన్ఫర్మ్గా చెప్పలేం, ఇది ఇంకా ప్రూవ్ అయిన ఇది కాదు. కానీ చాలామందిలో పేరెంట్స్కి ఉన్నప్పుడు పిల్లలకు వస్తుంటుంది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. సో జెనెటిక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఉండొచ్చు. జెనెటిక్స్లో ఉండి కూడా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉంటే రాదు ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఇదండి. అయితే వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఈ పెయిన్ భరించలేక నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతున్నాడు. సో దానివల్ల ఆయన ఓవరాల్ ఫిట్నెస్ బాగోలేదు, పొట్టది బాగా వచ్చేసింది. బట్ వాళ్ళ అన్నయ్య రూట్ కాకుండా ఇతను అలాంటి డ్రగ్స్ ఏమీ వాడకుండా ఎక్సర్సైజ్లు, డైట్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా ఇతను మేనేజ్ చేస్తున్నాడు. బట్ ఎంత మేనేజ్ చేసినా పెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళ అన్నయ్య పెయిన్ ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తూ హెల్త్ని పాడు చేసుకుంటున్నాడు. ఇతనేమో పెయిన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ మొత్తం హెల్త్ని బాగా ఉండేలా ట్రై చేస్తున్నాడు. ఇతని రూటే కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సొల్యూషన్స్లో మనం డైట్ అండ్ సప్లిమెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ మొత్తం 3 మ్యాటర్ అండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక డయాగ్రామ్ జస్ట్ ఇదే చూస్తాను. లివర్, స్టమక్, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు. ఇప్పుడు మీకు సింపుల్ థింగ్ అండి, మనకి డైట్ ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ వాడాలి. దీనికి ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ అంటే నేను చాలా డీటెయిల్గా ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఒక వీడియో పెడతాను, చూడండి. ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ వీడియో ఎగ్జాక్ట్లీ ఏ ఫుడ్స్ వాడాలి, ఏ ఫుడ్స్ వాడకూడదు అనేది క్లియర్గా చెప్పాను అందులో నేను. అది చూడండి. సో అది మొత్తం అంతా ఇక్కడ రిపీట్ చేయట్లేదు. అయితే కొంత మీకు డౌట్ రావచ్చు, మీకు ప్రోటీన్ ఆటో ఇమ్యూన్ పేలియో డైట్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి,
కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి. బట్ నాన్ వెజ్ ఎక్కువ ఉందంటే, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయంటే, ఈ ప్రోటీన్స్ బయటకు వచ్చాయి కదా, వాటిని అటాక్ చేస్తుంటేనే కదా ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. మళ్ళీ మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటున్నారేంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే మీకు చెప్తాను. మనకి లీకీ గట్ రావడానికి రీజన్ ప్రోటీన్స్ కాదు. లీకీ గట్ వచ్చాక ఆటో ఇమ్యూన్ కండిషన్కి రావడానికి రీజన్ ప్రోటీన్. లీకీ గట్ ఎందుకు వస్తుంది? మీరు తినే కార్బోహైడ్రేట్స్, ఎస్పెషల్లీ రా కార్బోహైడ్రేట్స్ అంటే రా వెజిటేబుల్స్ లాంటివి, ఇవి ఎక్కువైనప్పుడు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు, ఎక్కువ రా అని కాదు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు, రా తీసుకున్నంత మాత్రాన అన్నట్లు కాదు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ రైస్ లాంటివి చాలా డేంజరస్ అనమాట. అవి కోస్తుంటాయి, అవి ఇంటెస్టైన్స్ని కోస్తుంటాయి, డ్యామేజ్ చేస్తుంటాయి. ఇంటెస్టైన్స్ వాల్స్లో ఉన్న ఆ మెంబ్రెయిన్స్ని కోస్తుంటాయి. సో ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, ఈ రైస్ ఎక్కువ తినడం, స్వీట్స్ ఎక్కువ తినడం, కేకులు, పిజ్జాలు ఇవన్నీ ఎక్కువ తింటుంటే ఏమవుతుందంటే, అవి మెత్తగానే ఉండొచ్చు మీకు, అవి మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇంటెస్టైన్స్ ఏమీ చేయవనుకోవద్దు మీరు. అందులో ఉండి షుగర్ చేస్తుంది మొత్తం అంతా కూడా. అవి లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్స్ని పాడు చేస్తుంటాయి. సో మనం బాగా తగ్గించాల్సింది ఏంటి, ఏవైతే ఇంటెస్టైన్స్ని పాడు చేస్తున్నాయో వాటిని. అంటే ఏంటి, షుగర్, కార్బోహైడ్రేట్స్ మ్యాక్సిమం తగ్గించేయాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. బేసికలీ ఏంటంటే, మనిషి బాడీ ఏ విధంగా డిజైన్ చేయబడిందంటే, మన ఆది మానవుడు ఏ విధంగా తినేవాడో ఆ విధంగా మన బాడీ రూపాంతరం చెందింది. అదే ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. అంటే ఆది మానవుడు ఎక్కువ మాంసాలు తినేవాడు. మాంసం దొరకని టైంలో మాత్రమే అందుబాటులో ఏ వెజిటేబుల్స్ ఉంటాయో అవి తినేవాడు. సో ఎక్కువగా మాంసం తినేవాడు కాబట్టి స్టమక్లో ఈ ప్రోటీన్ అంతా డైజెస్ట్ అయ్యేది అక్కడ స్టమక్లో, బ్రేక్ డౌన్ అయ్యేదంతా స్టమక్లో. స్టమక్ అందుకని గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఏది తింటాడో అది డైజెస్ట్ చేసే పార్ట్ గట్టిగా ఉంది మనకి, ఏది స్టమక్. తక్కువ తినేది ఏంటి, కార్బోహైడ్రేట్స్ తక్కువ. కాబట్టి అది కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, మరి అది అంత స్ట్రాంగ్గా ఉండక్కర్లేదు. కాబట్టి ఇంటెస్టైన్స్ అంత స్ట్రాంగ్గా అవ్వలేదు. అది కాక మూవ్మెంట్ ఉండాలి ఇంటెస్టైన్స్, కదా ఫుడ్ కిందకి వెళ్ళాలి కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది. సో అక్కడ కార్బోహైడ్రేట్స్ మనకి డైజెస్ట్ అవుతాయి ఎక్కువ పార్ట్. అన్ని చోట్ల డైజెస్ట్ అవుతాయి, నోట్లోనే డైజెస్ట్ అవుతాయి కార్బోహైడ్రేట్స్, స్టమక్లో కూడా డైజెస్ట్ అవుతాయి. బట్ ఎక్కువ పార్ట్ మనకి ఇంటెస్టైన్స్లో అవుతుంటుంది. కాబట్టి ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ అయ్యే పార్ట్ తక్కువ ఉండాలి ఎప్పుడు. మనకి ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఇవి ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ అవుతుంటాయి. సో ఇవి తక్కువ ఉండాలి. సో అందువల్ల ఏంటంటే ఈ ఇంటెస్టైన్స్లో దాన్ని తగ్గట్టు అనమాట. అంటే మన ఆటో ఇమ్యూన్ పీరియడ్ అయితే ఎగ్జాక్ట్లీ దీన్నే ఫాలో అవుతుంది. ఎక్కువ మాంసాలు ఉంటాయి, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అండ్ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ప్రోటీన్ తీసుకున్న వల్ల ప్రోటీన్ వెళ్తుంది మీ బాడీ లోపలికి, దానివల్ల ఆటో ఇమ్యూన్ అటాక్ అవుతుంది. ఓకే, బట్ మీరు ప్రోటీన్ అదే తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే లీకీ గట్ ఫిక్స్ అవుతుంది. ఫస్ట్ లీకీ గట్ ఫిక్స్ అయితే మీరు తీసుకుంటున్న ప్రోటీన్ వెళ్ళదు కాబట్టి మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్ పెరగదు. సో మీరు ప్రోటీన్ మీద అటాక్ చేస్తున్న కాబట్టి ప్రోటీన్ తీసుకుని ఆపేయకూడదు. ప్రోటీన్ బాడీలోకి వెళ్ళడానికి రీజన్ లీకీ గట్, ఆ లీకీ గట్కి రీజన్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఆపాలి. అలాగని చెప్పేసి కంప్లీట్లీ కార్నివార్, కంప్లీట్లీ నాన్ వెజిటేరియన్, చికెన్, మటన్ ఇవే తినడం కూడా మంచిది కాదు. అవి ఓవరాల్గా మీ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్కి గురి చేస్తే అవి తినకూడదు. అలాగా ఇప్పుడు నెక్స్ట్ ఇది డైట్ ఇంకా ఆటోఇమ్యూన్ పీరియడ్ డైట్, నేను దాన్ని ఇప్పుడు చెప్పట్లేదు, వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కండిషన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంటెస్టైన్స్ని స్ట్రాంగ్గా చేయాలి, బలంగా చేయాలి, ఆ హోల్స్ని కంప్లీట్లీ క్లోజ్ చేయాలి. ఏది చేస్తుంది? ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఆయుర్వేదిక్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఏంటి సొల్యూషన్ దీనికి సొల్యూషన్ మనకి ఓన్లీ సప్లిమెంట్ ఫామ్లోనే ఉంది. అది L-గ్లూటామిన్. L-గ్లూటామిన్ అనేది ఇందులో గ్రేట్ అనమాట. ఇంకా అది బెస్ట్ థింగ్. అది మనకి ఫుడ్ ఐటమ్స్ నుంచే వస్తుంది. సప్లిమెంట్స్ అంటే నథింగ్ బట్ మనకి ఆహారం నుంచి వచ్చేవే. ఆహారం నుంచి ఎనఫ్ రానప్పుడు మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం. కాబట్టి సప్లిమెంట్స్లో ఉండే ప్రతి ఒక్కటి మన ఫుడ్లో ఉండేవి. మనకి బోన్ బ్రాత్లో L-గ్లూటామిన్ ఉంటుంది, మనం తీసుకునే ప్రోటీన్ ఫుడ్లో L-గ్లూటామిన్ ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం బోన్ బ్రాత్ వీటిలోంచి వచ్చే L-గ్లూటామిన్ దీన్ని కంప్లీట్లీ ఫిక్స్ చేయలేదు. మనం ఇది ఫిక్స్ చేయాలంటే ఎక్కువ మోతాదులో L-గ్లూటామిన్ తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో అంటే ఎంత? ఇంచుమించుగా కొంతకాలం పాటు ఒక 30 grams to 50 grams ఆఫ్ L-గ్లూటామిన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ మోతాదు అది. బట్
అది అంత అమౌంట్ ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెంగా బిల్డప్ చేసుకుంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక 5 grams ఆఫ్ L-గ్లూటమైన్ తీసుకుని, అది మీకు బాడీ అడ్జస్ట్ అవుతుంది, అంత బాగానే ఉంది, అంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక 1 week చూసాక 10, ఒక 1 week చూసి 15, అలాగా మీరు ఎక్కడి దాకా వెళ్తారు, మీది టాలరేట్ లెవెల్స్ దాకా ఒక 40 grams దాకా వెళ్తారు. అంటే మీ ఇంచుమించుగా ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒకవేళ 50 kgs వెయిట్ అనుకోండి, 25 grams దాకా తీసుకోవచ్చు. 100 kgs వెయిట్ అయితే 50 grams దాకా తీసుకోవచ్చు. ఆ టైప్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని ఒక 30 to 40 grams మధ్యలో తీసుకుంటే అది మీ ఇంటెస్టైన్స్ని బిల్డ్ చేస్తుంది, మొత్తం ఆ హోల్స్ని క్లోజ్ చేస్తుంది. ఎంతకాలం పాటు తీసుకోవాలి? ఇంచుమించుగా 3 to 6 months పాటు మీరు తీసుకుని, ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఇది ఫిక్స్ అయినట్లు. ఆ తర్వాత మెయింటెనెన్స్ డోసు ఎలాగా? నిజానికి ఏంటంటే మెయింటెనెన్స్ డోస్ అనేది 0.5 grams, అంటే 500 milligrams నుంచి 5 grams దాకా కూడా ఉంటుంది. 4 grams అనుకోండి, ఇది మెయింటెనెన్స్ డోస్. అంటే ఈ డోస్ ఎలాగ మనం కనుక్కోవడం, మీకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్నప్పుడు మీ మెయింటెనెన్స్ డోస్ డెఫినెట్లీ 5 grams దాకా ఉంటుంది. మీకు ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మీ మెయింటెనెన్స్ డోస్ డెఫినెట్లీ హైలో ఉంటుంది, 4 grams to 5 grams. లేదు 3 gramsలో కూడా మీకు ఏమీ అవ్వట్లేదంటే 3 grams లేకపోతే 2 grams, అది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ వ్యక్తులు, పెద్ద ఆటోఇమ్యూన్ కండిషన్ లేదు, కొంచెం హెల్త్ కోసం తీసుకుంటాం అన్నప్పుడు మీకు 500 mg చాలు. అవి మీకు జస్ట్ టాబ్లెట్స్ ఫామ్లో దొరుకుతాయి, 500 mg అది తీసుకోవచ్చు. బట్ ఇలాంటి ఫిక్స్ చేయాలన్నప్పుడు మీరు టాబ్లెట్స్ కాదు మీకు కావాల్సింది, మీరు డైరెక్ట్లీ పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకుని మీరు అది తీసుకుంటూ ఉండాలి, 30 grams 40 grams అనేది. అయితే స్లోగా బిల్డప్ చేసుకుని ఆ అమౌంట్కి వెళ్ళి, ఆ అమౌంట్లో ఆ టాప్ అమౌంట్ ఏదో ఆ అమౌంట్లో ఒక 3 months అన్న మినిమం ఉంటే అప్పుడు మీకు ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత స్లోగా తగ్గించి మెయింటెనెన్స్ డోస్కి వచ్చి ఆ మెయింటెనెన్స్ డోసు కంటిన్యూ చేయాలి. ఇది చేస్తే మీ లీకీ గట్ ఫిక్స్ అవుతుంది. లీకీ గట్ ఫిక్స్ అయితే మీ లీకీ గట్ ఫిక్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి లీకీ గట్ ఫిక్స్ అయింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు కేకులు కార్బోహైడ్రేట్స్ తినేయకూడదు. మీరు సేమ్ ఆటోఇమ్యూన్ పీరియడ్ కంటిన్యూ చేస్తూనే లీకీ గట్ని ఫిక్స్ చేసి జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తూ, ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అన్నీ చేస్తూ, ఎప్పటికప్పుడు మీ హెల్త్ చెకప్ చేసుకుంటూ, మార్క్స్ అన్ని చూసుకుంటూ, బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్ కేసులు. అంటే లీకీ గట్ వేరే రీజన్స్ వల్ల కూడా వస్తుంది. అంటే కొంతమందిలో ఇది కడుపులో బ్యాక్టీరియా ఉంటుంది, సీబో ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైనియల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్, అది ఉన్నా, లేకపోతే క్యాండిడా, సమ్ పారాసైట్స్ లాంటివి కడుపులో ఉన్నా, అలాంటి సిచ్యువేషన్లో కూడా లీకీ గట్ వస్తుంది. అప్పుడు మీరు ఈ L-గ్లూటమైన్ ద్వారా చేసినా మీకు ఫిక్స్ అవ్వదు. అప్పుడు మీరు అది ఫిక్స్ చేయాలి. అది ఫిక్స్ చేయాలంటే ఎలాగా? ఫస్ట్ అది కనుక్కోవాలి, మీకు ఈ కోలి బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా బ్యాక్టీరియా ఉందా ఇంటెస్టైన్స్లో, వేరే డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. అప్పుడు దాన్ని బట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి రిఫాగట్ అని ఉంటుంది, ఇలా కొంచెం బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ కానీ ఉంటే రిఫాగట్ కానీ ఐవర్మెక్టిన్ కానీ, కేస్ బై కేసెస్. అదేంటంటే ఏంటి ప్రాబ్లం దాన్ని ఫిక్స్ చేయడం. అది ఫిక్స్ చేస్తే అవి ఫిక్స్ అయితే అప్పుడు లీకీ గట్ ఫిక్స్ అవుతుంది. అది ఆ ప్రాబ్లం ఉంటే మీరు L-గ్లూటమైన్ వాడినా కూడా మీకు ఫిక్స్ అవ్వదు. ఎందుకని మీరు ఒకవైపు మీరు దాన్ని ఇంటెస్టైన్స్ని ఫిక్స్ చేస్తున్నది, బట్ మీ కడుపులో ఉన్న పారాసైట్ మళ్ళీ కణాలు పడుస్తుంది. లేకపోతే మీ కడుపులో స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వచ్చేసిన బ్యాక్టీరియా, పెద్ద ప్రేగులో బ్యాక్టీరియా ఉండాలి యాక్చువల్లీ, అది స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వచ్చేసిందంటే అది ఎలా కణాలు పడుతుంటుంది. సో ఒకవైపు మీరు L-గ్లూటమైన్తో ఫిక్స్ చేస్తున్నారు, అంటే ఒకవైపు మీరు గోడ కడుతున్నారు, ఇంకొకరు గోడ కొలుస్తున్నారు, ఏమవుతుంది? పెద్ద లాభం ఉండదు. సో అది కూడా మీరు చెక్ చేయాలి. అది చెక్ చేయడం ఎలాగంటే, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పలేను నేను, బట్ దీని రిలేటెడే నేను చాలా వీడియోస్ చేశాను రీసెంట్లీ. సీబో రిలేటెడ్, ఈ డైజెషన్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేశాను. అవి చెక్ చేస్తే మీకు దాని గురించి మీకు అవగాహన వస్తుంది. సో అవి చూడండి. సో సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు లీకీ గట్ని ఫిక్స్ చేయాలి. లీకీ గట్ ఎందువల్ల వచ్చింది అనేది కూడా తెలుసుకోవడం మంచిది. బట్ స్టార్ట్ చేయండి L-గ్లూటమైన్ తోటి. ఆ స్టార్ట్ చేసాక తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో మీరు కొంత తగ్గాక, ఈ మొత్తం ఇష్యూ అంతా ఫిక్స్ అయినట్టు అనిపించాక అప్పుడు మీరు ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రోబయోటిక్స్ అనేది మీకు ఒక ఫ్యూచర్లో మళ్ళీ ఇష్యూ రిపీట్ కాకుండా మీ ఇమ్యూన్ సిస్టమ్ బలంగానే ఉంటూ మీకు ఆటోఇమ్యూన్ కండిషన్ రాకుండా మీ గట్ని హెల్తీగా ఉండేలాగా చేస్తుంటుంది. సో అది లేటర్ ఈ ఇష్యూ ఫిక్స్ అయ్యాక ప్రోబయోటిక్స్ తీసుకుని మెయింటెనెన్స్ డోస్లో L-గ్లూటమైన్ తీసుకుంటూ రెగ్యులర్గా బోన్ బ్రాత్ తాగుతూ ఆటోఇమ్యూన్ పేలియో డైట్ ఫాలో అవుతూ ఉంటే మీ ఇష్యూ ఫిక్స్ అవుతుంది. మీకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల పెయిన్స్ అవి ఉండవు.
ఇది ఓన్లీ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కాదు, ఇప్పుడు నేను చెప్పింది మొత్తం మిగిలిన అన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా పనిచేస్తుంది. దట్స్ ఇట్ అండి. వీడియో లెంత్ ఎక్కువైంది ఈ మధ్య, అనుకోకుండా కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఫ్యూచర్లో లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తాను. కొంతమంది కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు, బట్ అన్ని వీడియోస్కి లెంత్ తగ్గించి చేయలేనండి. ఐఎమ్ సారీ అబౌట్ దట్. లెంత్ గురించి కంప్లైంట్ చేయకపోతేనే బెటర్. నాకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది లెంత్ గురించి ఎవరైనా కామెంట్స్ పోస్ట్ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.